తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రులు కలవడం శుభపరిణామంగా భావించారు. గత ముఖ్యమంత్రులు కేవలం రాజకీయ కార్యకలాపాలు మాత్రమే మాట్లాడుకున్నారు తప్ప రాష్ట్రాల అభివృద్ధిని మర్చిపోయారంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి సందీప్ ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను ఎలా చూస్తారు అన్న దానిపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు. కోదండరాం గారు చెప్పండి, నిన్న చంద్రబాబు రాసిన లేఖ అంటే ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఒకటి ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇరు రాష్ట్రాల మధ్యన విభజన చట్టం ప్రకారం జరగవలసినటువంటి ఏవైతే సమస్యల పరిష్కారం ఉందో అది కాలేదు, పెండింగ్లో ఉన్నాయి. చట్టం ఏం చెప్తున్నదంటే 2 రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలను విభజించుకోవాలి, రాష్ట్ర స్థాయి సంస్థలను విభజించుకోవాలి, దానికోసం ఒక కమిటీ వేస్తారు అని చెప్పింది. షీలా భిడే నేతృత్వంలో కమిటీని వేసిండ్రు. ఆ కమిటీ అన్నింటినీ పరిశీలించి పలు దఫాలుగా చర్చలు చేసింది. అయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కాలేదు. కానప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నాయకులను ముఖ్యమంత్రులను కూడా కూర్చోబెట్టి పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏది గతంలో జరగలేదు, అన్ని పెండింగ్లో ఉండిపోయినాయి. అంతేకాకుండా కృష్ణానది జలాలది కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఉద్యోగుల విభజన, ఎందుకంటే చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి ఉద్యోగుల హెడ్ ఆఫీసుల ఉద్యోగులు మాత్రమే పంపిణీ చేస్తారు, మిగతా వాళ్ళని చెయ్యరు. అప్పుడు ఏమైందంటే ఓపెన్ కోటా కింద కొంతమంది రకరకాల కారణాల చేత ఇక్కడికి వచ్చి ఇక్కడ పనిచేయటం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్న ఉద్యోగులు అట్లాగే ఆంధ్రాలో కూడా సెలెక్ట్ అయి పనిచేస్తున్నారు. వీళ్ళని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పంపిణీ చేయటం చాలా కీలకం. ఆ పంపిణీ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని, అది కూడా పెండింగ్లో ఉండిపోయింది. అది కమల్నాథ్ కమిటీ ఏమన్నారంటే మీరు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కారం చేసుకోండి అన్నది. కానీ అది పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఇవి పెండింగ్లో ఉన్న వాటిని పరిష్కరించుకోకుండా పబ్లిక్ రంగ సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేయలేవు. తర్వాత వాటి వనరులను ఉపయోగించుకోవటం కూడా సాధ్యం కాదు. 50,000 మంది దాకా ఉద్యోగులు ఉంటారు వాటిల్లో. మరి ఈ పని అంతా చేయటానికి ఇప్పుడు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవటం అభిలషణీయమైన పరిణామం, చాలా మంచి పరిణామం ఇది. ఈ 3 సమస్యలను పరిష్కరించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఆ చర్చల్లో ఒకటేసారికి అయితే అని నేను అనుకోవటం లేదు. దీనికి ఒక సూచన ఏంటంటే అవసరమైన చోట చిన్న చిన్న టెక్నికల్ లీగల్ ఇష్యూస్ పరిష్కారానికి, సమస్యల పరిష్కారానికి ఒక చిన్న అధికారులకు బాధ్యత అప్పచెప్తే సమస్య ఓడిచిపోతాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 ఏళ్లలో అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ పలు దఫాలుగా కూడా 5 సంవత్సరాల్లో కూడా 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. పలుమార్లు కూడా వీళ్ళు ప్రగతి భవన్లో కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యల గురించి పరిష్కారం రాలేదు, వాటి గురించి మాట్లాడుకోలేదంటారా? మాట్లాడుకున్నారు కానీ రాజకీయ అవసరాల కోసం కలిసినంతగా సమస్యల పరిష్కారం కోసం కలవలేదు. అదే నా దృష్టిలో ఒక పెద్ద తప్పిదం. అందువల్ల ఇప్పటికైనా రాజకీయ అవసరాల కోసం కాకుండా కేవలం ఈ అంశాలను పరిష్కరించే లక్ష్యంతో ఈ సమావేశం నడవాలి, ఈ సమావేశం పరిష్కారాలను వెతకాలని చెప్పి నేను కోరుకుంటాను. అయితే ఇందాక మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈ భేటీ ముందుగా రేవంత్ రెడ్డి చంద్రబాబుని డిమాండ్ చేయాలి. అయితే 7 మండలాలను ఏదైతే ఆంధ్రాలో కలిపారు కదా, ముందుగా దానిపై కూడా మాట్లాడిన తర్వాత ఈ భేటీలో మాట్లాడాలని చెప్పేసి కూడా చెప్పారు. దాన్ని కూడా పెట్టుకోవచ్చు, ఏముందనిలా. కానీ పరిష్కారం చేసుకోవాలంటే కలవటం అయితే అవసరం కదా. మీరు ఇది ఒప్పుకుంటేనే మేము మీటింగ్ జరగాలి అనే షరతులు పెట్టడానికి వీల్లేదు. ఆ అంశాలలో తప్పకుండా ఇది ఒక మంచి సూచనే. 7 మండలాల విషయాన్ని కూడా మాట్లాడుకొని ఆ 7 మండలాలకు సంబంధించి ఆ సరిహద్దుకు సంబంధించిన వివాదాన్ని కూడా పరిష్కరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ఈ చర్చల్లో దాన్ని కూడా ఒక అంశంగా టేకప్ చేసి మాట్లాడుకుంటే ఉపయోగంగా ఉంటుంది. ఇది కోదండరాం గారు చెప్తున్నట్టుగా తప్పకుండా ఇరు ముఖ్యమంత్రుల భేటీ అవ్వడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే రాష్ట్రం విభజన జరిగి 10 ఏళ్ళు అయినా కానీ గత ముఖ్యమంత్రులు కేవలం వారి రాజకీయ అవసరాల కోసం మాత్రమే చర్చించుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ముఖ్యమంత్రుల భేటీలో కనీసం అయితే ప్రజల భవిష్యత్తు కూడా చర్చకు వస్తాయని చెప్పేసి కూడా మాట్లాడడం సంతోషకరం అని చెప్పారు. కెమెరా పర్సన్ సాయితో సందీప్.